నేను విశాఖ జిల్లా వైఎస్ఆర్ సిపి అధికార ప్రతినిధిని. ఈరోజు మన విశాఖపట్నం స్టేడియం వైఎస్ఆర్ స్టేడియం పేరును మార్చారు ఈ కూటమి ప్రభుత్వం. ఇది ఎంతటి తప్పుడు చర్య ఇది. మనం చూస్తున్నాం, మొన్న మన ప్రభుత్వంలో ఋషికొండ బీచ్ని క్లీన్ అండ్ గ్రీన్గా ఎంతో నీట్గా తయారు చేశాం. దానికి డెన్మార్క్ సంస్థ మనకు బ్లూ ఫ్లాగ్ అని ఒక సర్టిఫికేట్ ఇచ్చింది. అంత అంటే ప్రమాద రహిత బీచ్లను గుర్తించి అందులో మన ఋషికొండ బీచ్ని బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ ఇచ్చింది డెన్మార్క్ సంస్థ. అలాంటిది 8 నెలలు గడవక ముందే అది బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ క్యాన్సిల్ చేశారు. అక్కడ వ్యర్థాలు ఎక్కువ ఉన్నాయి, దాన్ని పట్టించుకోవట్లేదు అనేసి. అక్కడ కూడా మనం ఒక సుందరవనం తయారు చేసి ఒక పాయింట్ పెట్టి దాన్ని వైఎస్ఆర్ పాయింట్ అనే ఒక వ్యూ తయారు చేసి పెడితే దాన్ని కూడా ధ్వంసం చేశారు. అలాగే ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ఆర్ పేరు ఎక్కడ ఉందో, పెద్ద ఆయన పేరు ఎక్కడ ఉందో అవన్నీ స్టాచ్యూ పగలగొట్టడం, పేర్లు మార్చడం ఇవే చేస్తున్నారు. కానీ పరిపాలన మీరు ప్రజలకు చేసింది ఏముంది? ఈ 10 నెలల్లో మీరు ఏం చేశారో చెప్పండి. ఒకటి మీరు పెట్టిన పథకాలే 6 సూపర్ 6 పెట్టారు, ఒకటన్నా చేశారా? లేదు. ఏదన్నా దౌర్జన్యాలు, కేసులు పెట్టడం, అరెస్ట్ చేయడమే తప్ప పరిపాలన ఎక్కడ చేస్తున్నారు? మిమ్మల్ని నమ్మి చంద్రబాబు నాయుడు గారు చాలా బాగా చేస్తారనేసి మిమ్మల్ని నమ్మి ప్రజలు మాకంటే బాగా చేస్తారని ప్రజలు నమ్మి మీకు ఓటేసి గెలిపిస్తే మీరు 10 నెలలు చేసింది ఏముంది? ఒక్క పథకం అన్నా మేము మా ప్రభుత్వంలో 19 నుండి 25 వరకు మేము మేనిఫెస్టోలో చెప్పినవి దానికంటే రెట్టింపు పథకాలు ప్రవేశపెట్టి ప్రజలకు లబ్ధి చేకూరేలాగా చేశాం. కానీ మీలాగా ఈ గుండాయిజాలు, రౌడీజాలు ఎక్కడ చేయలేదు. ఆరోగ్యకరమైన పరిపాలన చేశాం, ఎవరికి ఇబ్బంది లేకుండా. నాకు ఓటేసినా ఏకపోయినా అర్హులైన ప్రతి పేదవాడికి లబ్ధి చేకూరాలని ప్రతి పథకాన్ని ప్రవేశపెట్టారు మా జగన్మోహన్ రెడ్డి గారు. మీరు చేసింది ఏముంది? దౌర్జన్యాలే. జిల్లాను మన ఎన్టీఆర్ పేరు పెట్టారు మా జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ప్రభుత్వంలో ఎప్పుడున్నా ఎన్టీఆర్ గారి పేరు ఎప్పుడు తలుసుకోలేదు. ప్రతిపక్షం ఉన్నప్పుడే ఎన్టీఆర్ గారి పేరు చెప్తారు, కానీ మీరు ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన పేరు ఎప్పుడన్నా ఎత్తారా? మీరే ఆత్మవిమర్శనం చేసుకోండి, నిజమా కాదనేసి నేను చెప్పిన మాట. మీరు అన్ని గుండాయిజాలు, రౌడీజాలే కానీ ప్రజలకు ఏం చేయాలన్నా, ప్రజలకు మంచి చేయాలి, ఇబ్బందులు ఉన్నారు వీళ్ళకి మంచి చేయాలి అని చెప్పి ఎక్కడా మీరు ఆలోచించింది లేదు. మా ప్రభుత్వంలో స్కూల్స్ చూడండి, ప్రైవేట్ స్కూల్ ధీటుగా మా గవర్నమెంట్ స్కూల్ తయారు చేశారు. మీరు ఎప్పుడన్నా స్కూల్ గురించి పట్టించుకున్నారా? చిన్నపిల్లలకు ఓటు లేదు, ఇప్పుడు ఎందుకు లేనేసి మీరు వదిలేస్తారు. కానీ మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత చదువుతూనే పేదలు ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వగలరు అనేసి స్కూల్స్ అన్ని ప్రైవేట్ స్కూల్ ధీటుగా తయారు చేశారు. యూనిఫామ్స్ ఏమి, షూస్ ఏమి, అలాది టాయిలెట్ చూస్తే మనం ఈ మంచి థియేటర్లకు వెళ్తే టాయిలెట్స్ ఉంటే అంత నీట్గా తయారు చేశారు. పిల్లల గురించి అంత శ్రద్ధ చూశారు. ఎన్నో కోట్లు ఖర్చు పెట్టారు స్కూల్స్ మీద. మీరు ఏం చేశారు ఈ 10 నెలలు చెప్పండి. రాజశేఖర రెడ్డి గారు మీరు అనుకుంటున్నారు, కానీ ఆయన బద్దలు కొట్టేసి ఈ విగ్రహం ధ్వంసం చేసి ఆయన మర్చిపోతారు అనేసి మీరు ఇప్పుడు ఒక విగ్రహం ధ్వంసం చేస్తే 1000 రెట్లు ఆయన మీద అభిమానం ప్రజలకు ఇంకా ఎక్కువ అవుతుంది. ఆయన పెట్టిన పథకాలు ఏం పథకాలు? ఆరోగ్యశ్రీ పథకం. ఇంతకుముందు పేదవాడు ఏమైనా ఆరోగ్యం జబ్బు పడితే హాస్పిటల్లో ఇచ్చి చూడాలన్న భయం వేసేది. రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత, మా పెద్ద ప్రభుత్వం వచ్చిన తర్వాత దర్జాగా అద్దాల మేడల హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుని మళ్ళీ ఇంటి వరకు డబ్బులిచ్చి ఇంటి వరకు తింటే పథకాలు పెట్టారు మా పెద్ద ఆయన. ఫీజు రియంబర్స్మెంట్ ఏంది? ఆయన చేర్పేయాలనుకుంటున్నారు, మీరు ఎలా చేర్పేయాలనుకుంటున్నారు? దేవుడితో సమానం ఆయన. ప్రతి పేదవాడి గుండెల్లో దేవుడి ముద్ర పడింది ఆయనకి. ఆయన రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కాదు, ఒక దేవుడిలా చూస్తున్నారు ఆయన. అలాంటి వ్యక్తి పేరుని మీరు ఇలా ధ్వంసం చేయడం, పేరు మారుస్తే మీకు వచ్చేది ఏం ప్రయోజనం? శూన్యమే. మీరు తిని విగ్రహాలు ధ్వంసం చేయడం, ఈ అరెస్ట్ చేయడం కంటే ప్రజలకు ఎలాగ మేలు చేయాలని ఆలోచించండి. మీరు ప్రజలు మీకు ఇంత మెజారిటీ ఇచ్చి మిమ్మల్ని గెలిపించింది దేనికి? మంచి చేస్తారనేసి, ప్రజలకు మేలు జరుగుద్దని చేశారు, ఓట్లేశారు వాళ్ళు. దాని గురించి ఆలోచించండి. మీరు ఈ ధ్వంసాలు చేయడం దీనివల్ల మీకు ఉపయోగం ఏమీ లేదు. రాజశేఖర రెడ్డి గారి పేరుని ఎవ్వరూ చెరపలేరు, రాసి పెట్టుకోండి.
ఇంకొక 100 సంవత్సరాలైనా ఇంకొక 200 సంవత్సరాలైనా ఆయన ఫోటో, దేవుడి పక్కన ఆయన ఫోటో ఉంటుంది. అంత బాగా పరిపాలన చేసేది. అలా పేరు తెచ్చుకొని ట్రై చేయండి, కానీ మీరు ఇలాగా రౌడీజాలు, ధ్వంసాలు, హింసాలు చేసే శూన్యమే, వచ్చేది ఏముండదు మీకు.